రియల్ ఎస్టేట్ లో వచ్చే ప్రతి ఒక్కరికి లాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలని సక్సెస్ఫుల్ గా సెటిల్ అవ్వాలని అందరికీ ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ లో చాలా మంది కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అవుతుంటారు. అసలు సక్సెస్ అవ్వడం కన్నా ఏ కారణాల వల్ల ఫెయిల్ అవుతున్నా అనేది ప్రతి ఒక్క ఏజెంట్ చెక్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ లో వచ్చాక ప్రతి ఏజెంట్ యొక్క గోల్ నేను సక్సెస్ అవ్వాలి, నేను మనీ బాగా సంపాదించాలి. అదే ఏజెంట్ కొంత జర్నీ తర్వాత లీడ్స్ రావటం లేదు, నేను సక్సెస్ కాలేకపోతున్నాను. అసలు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ కి మధ్య మీరు ఎఫర్ట్ ఎంతవరకు పెట్టారు? సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది రెండు కూడా మీ మైండ్ లో మీరు క్రియేట్ చేసుకున్నవి. రియల్ ఎస్టేట్ లో నిజంగా మీ గోల్ సక్సెస్ అయితే మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? రియల్ ఎస్టేట్ లో ఫెయిల్ అవ్వడానికి కొన్ని కారణాలను చూద్దాం. చెప్పింది వినకపోవడం, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, సెల్ఫిష్ గా ఆలోచించడం, టైం వేస్ట్ చేయడం, మీ ప్యాషన్ మీద ఫోకస్ చేయకపోవడం, బ్లేమింగ్ మెంటాలిటీ కలిగి ఉండడం, కంపెనీస్ జంప్ అవ్వడం, లైఫ్ లో సీరియస్నెస్ లేకపోవడం, మీ కెపాసిటీ మీ లెవెల్ ని గుర్తించకపోవడం, రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ని డెవలప్ చేసుకోకపోవడం, వర్క్ వాయిదా వేయడం, కమిట్మెంట్ లేకపోవడం, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయకపోవడం, హానెస్ట్ గా ఉండకపోవడం,